చెక్కులు ఇవాళ పంపిణీ చేయడం జరిగింది. మరి ఉమ్మడి జిల్లాలో కూడా మొదటిసారి ఇంత తొందరగా రావటం అది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇంకా 231 చెక్కు కూడా ఈ 2-3 రోజుల్లోనే క్లియర్ కాకపోతుంది. అంటే మా యొక్క పనితనాన్ని, మా యొక్క నిబద్ధతను గుర్తించవలసిన అవసరం. మేము ఏ పని చేసినా అనుక్షణం ఏదో ముక్కుబడిగా చేసే పనులు కాకుండా ఒక మనసు మీద తీసుకొని చెయ్యాలనే తపనతో చేసే పనులలో భాగంగానే ఈరోజు ఇంత తొందరలో 51 లక్ష చిల్లర ఇక్కడికి రావటం అనేది చాలా సంతోషం. మరి ఇక ముందు కూడా ఎవరు కానీ ఏ స్కీమ్స్ కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే గుర్తు చేయటం మంచిది. దాన్ని గుర్తు చేసిన ఎడల మా వంతు బాధ్యత మేము చేస్తున్నాం. కానీ రాని వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఆఫీస్లో, క్యాంప్ ఆఫీస్లో 24 గంటలు అందుబాటులో మేము ఉన్నంతసేపు ఉంటాం. మేము లేకపోయినా మా యొక్క ఎందుకంటున్నానంటే 6,000 చిల్లర కోట్లని కేటాయిస్తానికి ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఇక్కడ వచ్చి కూర్చొని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, రింగ్ రోడ్ కానివ్వండి, మాస్టర్ ప్లాన్ గురించి ఇవాళ కూడా చెప్తున్నాం. ఇవాళ సాయంత్రం లోపల డిపిఆర్కు టెండర్ కాల్ ఫర్ చేస్తున్నాం. వాళ్ళకి తెలియదు. మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 250 కోట్ల చిల్లర నేను పట్టుకొచ్చినప్పుడు కనీసం అభినందించవలసిన అవసరం లేకున్నా పర్వాలేదు, నాకు అభినందించవలసిన అవసరం లేదు. కానీ అవగాహనతోటి మాట్లాడితే బాగుంటుంది. వారికి భగవంతుని వారికి ఇప్పటికైనా రాజకీయ అవగాహన, ఓ జ్ఞానం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. వాళ్ళకి ఇవాళ కేంద్ర బడ్జెట్లో చూడండి, రాష్ట్రానికి చూపించిందని చెప్పి మేము మాట్లాడినాం కదా. ఎర్రజ్యోతి కూడా ఈ రోజే బ్యాంకులు వేసుకుంటే మంచిది. డేట్ రివాలిడేషన్ కాకముందు చేసుకోండి. ఇంటికి పోయి నిర్లక్ష్యం చేసి మళ్ళీ తర్వాత ఇబ్బంది పడుతుందని కోరుతా ఉన్నా. ఎర్రజ్యోతి చెక్కులు తీసుకున్న ప్రతి వాళ్ళు నేరుగా బ్యాంకు టైం కూడా అయింది, 10 అవుతుంది. కాబట్టి మీరు వెళ్ళి డిపాజిట్ చేయవలసిందిగా కోరుతున్నాం. కొంగరి సుజ అయిత పద్మ శ్రీలంక వెలిగేటి లావణ్య కొత్తపురం అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.